హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా సూపర్ ఉన్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మనకి బండి మీద దొరికే చాట్ అనమాట. ఇంట్లో ట్రై చేస్తున్నా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మాకైతే టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ముగ్గు పెట్టుకొని దాంట్లో బిర్యానీ కొంచెం ఆయిల్, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, టమాటాలు, చికెన్ మసాలా, కొంచెం చాట్ మసాలా, కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని టమాటా తొక్కంతా ఊడిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అడుగు పట్టేస్తుంది అన్న టైంలోని ముందుగానే ఉడకపెట్టుకుని ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్న బఠానీ అలాగే దాంట్లోని బంగాళదుంప కూడా మిక్స్ చేసాం. దాన్ని బాగా పేస్ట్ చేసేసాం అనమాట. బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉంచేసి దాన్ని దీంట్లో వేపుకున్న దాంట్లో వేసుకున్నాం. తర్వాత కొంచెం పసుపు అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ చాట్ ఉడికేలోపు మీకు ఒక చిన్న హర్రర్ స్టోరీ చెప్తాను, వింటారా? ఇది రియల్గా జరిగిందన్నమాట. మా నాన్న వాళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు అనమాట. వాళ్ళు 20 ఆ టైంలో 20స్లో ఉన్నప్పుడు, మా డాడీ వాళ్ళు 20స్లో ఉన్నప్పుడు అనమాట. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు జగర్పాడు. అక్కడి నుంచి లోపలికి నైట్ 9, 10 అలా అయిపోయింది అనుకో. డ్యూటీ నుంచి వచ్చేసారు ఎప్పుడు. అక్కడ దెయ్యాలు ఉండేవంట, నిజంగా దెయ్యాలు ఉండేవంట. అవి ఎలాంటివి అంటే అల్లరి దెయ్యాలు అనమాట. చాలా ఏడిపించేసేవంట. అప్పుడు ఏముంది, సైకిల్ మీద రావడాలు కదా అన్నీ కూడాని. సైకిల్ మీద వస్తుంటే సడన్గా సైకిల్ ఆగిపోయేదంట. ఇదేంటి సైకిల్ ఆగిపోయింది అనేసి మా వాళ్ళకి తెలుస్తుంది కదా ముందే. కంగారు వచ్చి సైకిల్ మీద దిగేటప్పటికి సైకిల్ మీద దిగి నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి ఆ సైకిల్ అలా నుంచొని ఉండేదంట. మా వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారంట ఇంటికి. ఆ సైకిల్ ఎక్కడ దొక్కినా ఏ పొలం కట్టినో లేదంటే ఏ గడ్డి మేట దగ్గర ఉండేవంట. అలాగే మాకు చుట్టుపక్కల పొలాలు ఎక్కువ అనమాట. వరి నాట్లు వేసిన తర్వాత నీళ్ళతో పెట్టడానికి వెళ్తారు కదా. తెల్లారుజామున 3, 4 వెళ్ళడం ఎందుకని నైట్ అక్కడే పడుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుని అన్నీ పట్టుకొని వెళ్తారు అనమాట. నైట్ పడుకునేవారు. మొత్తం ఇంక అన్నీ సెట్ చేసుకొని పడుకుంటేవారంట వాళ్ళ పొలాల దగ్గర. అక్కడ ఉండేవారు కాదంట. నిద్రలేసి చూస్తే వేరే పొలంలో ఉండడమో లేదంటే ఇంకెక్కడ కొంచెం దూరంలో ఉండమో మంచంతో సహా వెళ్ళిపోయేవారంట. ఆ దెయ్యాలు ఆ మంచాన్ని పట్టుకొని ఎక్కడ దుక్కుని పెట్టేవంట. ఇది మా డాడీ చాలాసార్లు చెప్పారు, చాలా ఫన్నీగా అనిపించేది. ఇప్పుడైతే చాలా విచిత్రమైన దెయ్యాల స్టోరీస్ అన్ని వింటున్నాం, కానీ ఇది నిజంగా రియల్గా జరిగిన స్టోరీ అనమాట. మన చాట్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మా డాడీకి ఇచ్చాం. తర్వాత మన స్వీట్ సబ్స్క్రైబర్స్ కోసం అని మళ్ళీ ట్రై చేసాం. అదంతా మీకోసమే. టేస్ట్ చేయండి. మంచి కుకింగ్ వీడియోస్ అలాగే కొంచెం రియలిస్టిక్గా ఉన్న హర్రర్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ తెలుసు కదా, మిస్టరీ మసాలా 5621. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని కూడా మన ఛానల్ లింక్ ఓపెన్ చేశాను. ప్లీజ్ చూడండి.